ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో కొత్త తరహా మోసం, ప్రజలందరికీ అలర్ట్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు. ములుగు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్ లో పెట్రోల్ పోసుకొని కొద్ది దూరం వెళ్ళగానే బైక్ ఆగిపోయింది. దాని వంచి చూసి పెట్రోల్ బయటికి తీసేసరికి పెట్రోల్ బదులుగా నిక్ష రావడంతో మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చండి, పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళనకు దిగిన సంఘటన ములుగు గ్రామంలో శ్రీ విద్యా సరస్వతి పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. తిరిగి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళిన అడిగేసరికి వాళ్ళు ఏం సమాధానం ఇవ్వలేదు. దీంతో వినియోగదారులు అందరూ కలిసి పెట్రోల్ బంక్ ముందు ఆందోళనకు దిగారు. పెట్రోల్ బంక్ యజమాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మొత్తానికి తెలంగాణలో ఓటీపీల ద్వారా ఎవరైనా కూడా ఫోన్కు మెసేజ్ వచ్చింది, ఓటీపీ చెప్పండి అంటే చెప్పవద్దు అని చెప్పేసి ఈ రకంగా చిట్ ఫండ్ల ద్వారా మోసం చేయడం. మరొకటి, పెట్రోల్ బంకులో ఏదైతే కొట్టక ముందుకే రీడింగ్ అనేది చూపెట్టడం, కొంతవరకే తక్కువ పెట్రోల్ రావడం, ఇప్పుడు పూర్తిగా పెట్రోలే లేకుండా పోయింది. కొంతమంది మరి దీనిపైన వివరణ అయితే ఇవ్వాలి. ఈ వర్షానికి కారణంగా ఇలా అయిందా, లేదంటే కావాలని ఇలా చేశారా? మొత్తానికి కొత్త తరహా మోసం అయితే బయటకు వచ్చిందని అంటున్నారు. ఇక పెట్రోల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవాలని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులకు అలర్ట్, ఎందుకంటే పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోవడంతో భారతదేశం మొత్తం కూడా పొల్యూషన్ అవుతుందని చెప్పేసి కేంద్రం కూడా ఒక కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయబోతుంది. పెట్రోల్ బంక్లో దాన్ని ఏర్పాటు చేస్తే ఆ మిషన్ ఫోటోల ద్వారా కెమెరా ద్వారా ఫోటో తీసి అది అప్పటికప్పుడు చూపెడుతుంది. దీనివల్ల 10,000 రూపాయల ఫైన్ కూడా కట్టాల్సి వస్తుందట. దీనికి సంబంధించి ఇప్పుడు విధి విధానాలు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇది వర్కౌట్ అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారు.